చెప్తల్లి ఎవరు వచ్చాను సంవత్సరాలు అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు, ఎండి జనరల్ మెడిసిన్, ఫెలోషిప్ ఇన్ డయాబెటీస్ మేనేజ్మెంట్, షుగర్ స్పెషలిస్ట్. ఈరోజు సిమ్స్ హాస్పిటల్ ఒంగోలు మరియు టంగుటూరు, అలాగే ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ అండి. ముఖ్యంగా ఈరోజు కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ, అలాగే మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు రావూరి వినీల మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు సిమ్స్ హాస్పిటల్, అలాగే ఉపాస్ హాస్పిటల్ ఒంగోలు, అలాగే శంకర కంటి హాస్పిటల్ గుంటూరు వారి సహకారంతో ఈరోజు ఈ టంగుటూరు పట్టణంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రావూరి వినీల మెమోరియల్ ఫౌండేషన్ సంస్థ ద్వారా గత 18 సంవత్సరాలుగా టంగుటూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి సంవత్సరం రకరకాల సందర్భాల్లో ఈ ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం, అలాగే 100 నుంచి 4 మంది వరకు కంటి ఆపరేషన్ చేయించి వారికి నేత్రోపచారం చేసే గొప్ప అవకాశాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రావూరి వినీల మెమోరియల్ ఫౌండేషన్ సంస్థ వారిని అభినందిస్తూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు వారు కండక్ట్ చేసే వైద్య శిబిరాలన్నింటినీ కూడా మా సిమ్స్ హాస్పిటల్, అలాగే ఉపాస్ హాస్పిటల్ ఒంగోలు వారి సహకారం వారికి ఎప్పుడు ఉంటుంది. అలాగే ఇప్పుడు పేద ప్రజలకి మా హాస్పిటల్ ద్వారా ఎలాంటి సహాయం కానీ ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన సహకారం కావాలన్నా కూడా మేము ఎప్పుడు అందిస్తామని చెప్పి వారికి మాటిస్తూ, అలాగే ముఖ్యంగా ఒంగోలు ఉపాస్ హాస్పిటల్లో ఈ రోజున 15 స్పెషాలిటీస్కి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉన్నారు అక్కడ. అలాగే 15 స్పెషాలిటీకి సంబంధించిన వైద్య సేవలు, ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా ఉచిత వైద్య సేవలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. అందుకని ఈ టంగుటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, వారికి అనారోగ్యానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, ముఖ్యంగా పేదవారు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారు, వారు ఉపాస్ హాస్పిటల్కి వచ్చి ఆరోగ్యశ్రీలో ఎన్టీఆర్ భరోసా ఉచిత వైద్య సేవల్ని వారు ఉచితంగా పొందవచ్చు. వారు ఏ విధమైన డబ్బు అక్కడ కట్టాల్సిన అవసరం లేదు. అలాగే ముఖ్యంగా ఈరోజు వినీల మెమోరియల్, రావూరి వినీల మెమోరియల్ ఫౌండేషన్ సంస్థ తరఫున ఈరోజు జరిగే ఉచిత వైద్య శిబిరాన్ని ఇంత గొప్పగా కండక్ట్ చేసినందుకు మేనేజ్మెంట్ రావూరి రాధాకృష్ణ గారిని నేను అభినందిస్తూ, ఇక్కడ దగ్గర 600-700 మందికి పైగా పేషెంట్లు రావడం జరిగింది. వారందరికీ కూడా జనరల్ వ్యాధులకు సంబంధించిన షుగర్, బీపీలు, మిగతా సమస్యలు, గ్యాస్ ట్రబుల్ కానివ్వండి, నొప్పులు కానివ్వండి, అలాగే కంటికి సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా వారి ఫౌండేషన్ ద్వారా మేమందరం కూడా ఉపాస్ హాస్పిటల్, స్విమ్స్, శంకర్ నేత్రాలయం అందరం కూడా వారికి పేద ప్రజలకి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. వారందరూ కూడా ఈ సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు.